హాయ్ అండి. ఈరోజు నేను మళ్ళీ బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా టేప్ అండ్ బ్లౌజ్తోని ఎలా కట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలా డబల్ హోల్డింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. నేను ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి. ఇలా నేను హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకొని హాఫ్ ఇంచు తీసుకుంటాను. ఇక్కడ ఎమ్మింగ్ చేసుకుంటే ఇంచు తీసుకోవాలి, పైపింగ్ వేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్కి మీరు కరెక్ట్గా హ్యాండ్ ఎంతవరకు అవుతుందో అక్కడ తీసుకోవాలి. చంక వరకు కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేస్తే. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు తీస్తాను, ఇప్పుడు తీయనండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్కి ఇక్కడ మీటర్ క్లాత్ అయితే మనము ఎలా తీసుకున్నా సరిపోతుంది, కానీ 80 సెంటీమీటర్ అయితే కరెక్ట్గా సరిపోదండి ఫ్రంట్ కట్ అండ్ బ్యాక్ డ్రాప్కి. ఇక్కడ మీటర్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కోసం నేను ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని, అంటే లైన్ మనం సైజ్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, నడుము అనేది కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కింద తీసుకోవాలి, ఇది ఖర్చుల కోసము. ఇప్పుడు నడుము ఎంత అవుతుందో అంత కరెక్ట్గా పెట్టుకొని ఖర్చులతో సహా పెట్టుకొని ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా. ఫ్రంట్ కట్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకోవాలి, లేదంటే 2 ఇంచెస్ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ 2, అక్కడ 1, మొత్తం 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా చంక సైడు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం వీప్ కప్పు ఎలా అయితే ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకోవాలండి. ఇక్కడ వీప్ కప్ అనేది చేంజ్ కాదు, ఎత్తు తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు అది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనేది ఉంటుంది, కానీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వీప్ కప్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఖర్చుల కోసం. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ పాయింట్ ఒకటి తీసుకున్నాను, ఎంతవరకు అవుతుందో అంత ఎత్తు చూశాను. అలాగే అలా కాకుండా ఇప్పుడు నడుము అనేది పట్టుకొని నడుము డాట్ ఉంటుంది కదా, అది షోల్డర్ పైన పెట్టుకొని ఇట్లా కరెక్ట్గా చూసుకుంటే మనకు ఎత్తు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మనకి హైట్ ఎంత ఉందనేది. చూడండి, ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకొని మనకు నెక్ అండ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ లాగా పెట్టకూడదు కదా, ఇప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా చూసుకుంటేనే మనకు ఇక్కడ బటన్ అనేది వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వెడల్పు వచ్చేసి 15 ఉంది. 15లో హాఫ్ చేస్తే 7.5 కదా, 7.5 పెడుతున్నాను షోల్డర్ అండ్ నెక్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, మిగతా అదంతా నెక్ పెట్టేస్తాను. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. అదేవిధంగా ముందు నెక్ వచ్చేసి మనకు ఫ్రంట్ కట్ కదా, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా డబ్బలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 ఇంచ్ నుంచి 1 ఇంచ్ తీసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ డౌన్ 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ముందు ఫ్రంట్ కట్కి బాగా కుదురుతుంది ఈ విధంగా. అలాగే మనం షోల్డర్ అండ్ నెక్ ఎంత తీసుకున్నామో కరెక్ట్గా చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. అలాగైతేనే మనకు నెక్ అనేది వెనక పట్టేసినట్టు కాకుండా ఉంటుంది, అంటే చంక అనేది పట్టేసినట్టు కాకుండా ఉంటుంది, బటన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకున్నాను చంక డౌను. ఇలా తీసుకోవాలండి.
చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. నేను పెద్ద పెద్ద మెజర్మెంట్ లేకుండా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. అలాగే ఇప్పుడు మనం డ్రాప్ తీసుకోవాలి కదా, బ్యాక్ డ్రాప్ పెడుతున్నాను కదా. మళ్ళీ ఇందులో ఈ బాక్స్లో మనకి ఇష్టమైన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇలా మార్క్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ డ్రాపే పెడుతున్నాను. అది మన ఇష్టం, ఏ నెక్ అయినా సరే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. డీప్ అనేది కూడా మనం బాడీని పట్టి పెట్టాలి. అంతే, సింపుల్ అండి. ఈ విధంగా పెట్టుకుంటే సరిపోదు డ్రాప్. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ మీద నుంచే కటింగ్ రావాలండి. లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏదైనా సరే డీప్ అవుతుంది. నెక్ అయినా సరే, షోల్డర్ అయినా సరే, ముందు పార్ట్ అయినా సరే, ఏదైనా సరే మనం లైన్ మీద కరెక్ట్గా రావాలి. లైన్ దాటి బయటికి వెళ్తే కరెక్ట్గా ఇట్లా కరెక్ట్గా ఉండదు, షేప్ అనేది రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా కరెక్ట్గా కట్ చేసుకొని మనకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం మనం. ఫ్రంట్ పార్ట్ మనకు ఓపెన్ రావద్దండి. బ్యాక్ పార్ట్ ఓపెన్ వచ్చినా సరే కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం రావద్దు. ఫ్రంట్ కట్ కదా ఇది. ఇప్పుడు మనం ఓపెన్ లేకుండా చూసుకోవాలి కరెక్ట్గా. ఇది నడుం పట్టి కోసమని తీస్తున్నాను నేను ఇక్కడ. 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. పొడవు అనేది బ్లౌజ్ని పట్టి తీసుకోవాలి. వెడల్పు మాత్రం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ అనేది నా సైడ్ వేసుకొని, క్లోజ్ అనేది నా సైడ్ వేసుకొని, ఓపెన్ అనేది నాకు ఆపోజిట్లో వేసుకున్నాను చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని వేసుకొని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందండి. అంత ఎక్స్ట్రా లేకుండా, అంత తక్కువైనట్టు కాకుండా కరెక్ట్గా ఉంది ఇక్కడ. అదే మనం 8 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోదండి. ఫస్టే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకు ఓపెన్ ఎక్కడ వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్ రాదు. కాబట్టి మనం ఫస్టే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి తక్కువ క్లాత్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మార్పులు చేర్పులు అనేటివి ఏమి ఉన్నాయండి. దీని తర్వాత కుట్టేటప్పుడు మాత్రం మనం చంక డౌన్ అయినా ముందు కొంచెం ఒక 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ లోతు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ కొంచెం నేను ఒక 1 ఇంచ్ పైన కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ముందు పార్ట్ అంతే అండి, 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు షోల్డర్ నుంచి కరెక్ట్గా చంక వరకు కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం. ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చేసాయి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్ ఇది కూడా వెల్వెట్ క్లాత్ అండి. ఇప్పుడు దీనికి డిజైన్ అనేది కరెక్ట్గా, అంటే ఒకటే నుంచి కింది నుంచి పై వరకు ఫ్లవర్స్ వచ్చి ఉంటే
అట్లా మనకు డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా హోల్డింగ్ చేసుకొని డబుల్ హోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీస్తున్నానండి. చూడండి, ఫస్ట్ నేను అక్కడ మెయిన్ ఫస్ట్ నుంచి తీసామనుకోండి, అక్కడ ప్లెయిన్ ఉంది కదా, అంటే వర్క్ రాలేదు కాబట్టి బాగుండదు. ఇక్కడైతే మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా కట్ చేసుకుంటే హ్యాండ్స్ అనేది మంచిగా డిజైన్ వచ్చి బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం అదేవిధంగా. క్లాత్ బాగుందండి, స్మూత్గా వెల్వెట్ క్లాత్ కాబట్టి గుచ్చుకోదు, అసలు ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఇలాంటి క్లాత్ తీసుకుంటే. ఇలా హోల్డింగ్ చేసుకోవాలి, డబుల్ హోల్డింగ్ ఇది ఇట్లా హోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసి కట్ చేసుకోవడమే అండి, పెద్ద కష్టమేమి ఉండదు. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4.5 పెట్టాను, 4.5 5 చంక డౌన్. ఇక్కడ నుంచి మనము కింద 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్స్ కట్ అండి. ఫ్రంట్స్ కట్కి ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ కటింగ్ కూడా నేను కుట్టేటప్పుడే కట్ చేశానండి. మార్క్ చేసుకోవడం ఇప్పుడు మార్క్ చేశాను, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కట్ చేస్తే కూడా పీసులు అనేది అక్కడ ఇక్కడ పడిపోకుండా కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా కట్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, సేమ్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవడమే, పెద్ద కష్టం అనేది ఏమి ఉండదు. జారే క్లాత్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది, కానీ ఇది వెల్వెట్ క్లాత్ కదా, స్టిఫ్గానే ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఇది అంటే మనకు జారకుండా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా. ఇప్పుడు ఓపెన్ అనేది అటు సైడ్ వచ్చింది చూడండి, ఇలా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్ మనకు ఓపెనే ఉంటుంది కదా, కింద బుక్స్లు వచ్చేసి, అందుకే ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కట్ చేసుకుంటే. ఫ్లవర్స్ అనేది కూడా తేడా లేవు కాబట్టి ఏటైనా వేసుకొని కట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్గా అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, మనకు హ్యాండ్స్ వచ్చేసాయి. అలాగే నడుము పట్టి కూడా తీసుకున్నాము. చూడండి, అయిపోయింది, కంప్లీట్గా వచ్చేసాయి అవన్నీ. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.